హలో అండి. థాంక్స్ గివింగ్ అయిన మర్నాడు చేస్తున్నాను ఈ అప్డేటు. ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించిన అప్డేట్ ఇది. థాంక్స్ గివింగ్‌కి 2 రోజుల ముందు వైట్ హౌస్ పక్కన ఒక షూటింగ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకి వచ్చి అసైలం పొందిన ఒక వ్యక్తి ఇద్దరు నేషనల్ గార్డ్స్‌మెన్‌ని షూట్ చేశాడు. అతను కూడా గాయపడ్డాడు. అందులో ఒక అమ్మాయి చనిపోయింది. వెస్ట్ వర్జీనియాకి సంబంధించిన నేషనల్ గార్డ్స్ వుమన్. సో, దానికి సంబంధించిన ఫాలో అవుట్ ఆహ్, ఇమ్మిగ్రేషన్ పాలిసీకి సంబంధించింది చాలా ఉంది. అదే కవర్ చేస్తున్నాను ఇందులో. సబ్స్టాంటివ్ న్యూస్‌కెళ్ళే ముందు ఫస్ట్ ఒక ఇరిటబుల్ న్యూస్. ఇదేంటంటే మ్యాంగో ముసోలిని మారలాగాలో థాంక్స్ గివింగ్ గడిపాడు. నాకు గుర్తున్నంత వరకు ఈ 35 సంవత్సరాల్లో నేను అమెరికాలో ఉన్నంత వరకు ప్రెసిడెంట్ ఎప్పుడు థాంక్స్ గివింగ్ టైమ్‌లో ట్రూప్స్‌తో గడుపుతా ఉంటాడు. ఈయన కూడా 1, 2 సార్లు ట్రూప్స్‌తో గడిపాడు. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్‌కి వెళ్ళొచ్చాడు థాంక్స్ గివింగ్ టైమ్‌లో. ఇప్పుడు మాత్రం ఆహ్, మారలాగాలో పార్టీ చేసుకున్నాడు. ఆ గాడి, గోల్డ్ గోల్డ్ లీఫ్ మారలాగా బాల్‌రూమ్‌లో పార్టీ చేశాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ షూటర్ అమెరికాకి 2021లో వచ్చాడు బైడెన్ హయాంలో. పోయిన సంవత్సరం సమ్మర్‌లో అప్లై చేశాడు అసైలం కోసం. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అతనికి అసైలం ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్ డీటెయిల్. ఈ షూటర్‌కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ వీటన్నిటిని పట్టుకొని విపరీతంగా అబద్ధాలు ఆడుతున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అంటే నా అభిప్రాయం ఏంటంటే ట్రంప్ దగ్గర నుంచి యూఎస్ అటార్నీ డీసీ జెనీన్ పిరో వరకు వీళ్ళందరూ విపరీతంగా అబద్ధాలు చెప్తున్నారు. ఆ అబద్ధాలను డిబంక్ చేసే డీటెయిల్‌లో ఉన్న వీడియో ఇది. We have some big news right now. The Trump administration is being caught in multiple lies regarding this DC suspect in the National Guard shooting. Janine Pirro and other officials in the Trump administration, including the president himself, keep repeating the lie that this 29-year-old suspect was never vetted when he came in from Afghanistan in 2021 under President Biden. But that's completely untrue. And Fox News' Jennifer Griffin completely debunked it. This is someone who worked directly with the United States intelligence officers, the CIA, in Kandahar in Afghanistan. This is a man who had a CIA badge that you only get when you get vetted. This is a man who was vetted for asylum under the Trump administration. He applied December 2024, was vetted and granted in April 2025. He had more vetting than the average person coming into America. This is not a random person a random undocumented immigrant. And yet the Trump administration is using this as a way to crack down on immigration, to spread Islamophobia, and to simply spread lies. But this isn't what actually is happening here. And the people need to know the truth. So I need your help. Spread the word. Follow. మా స్టూడెంట్స్ చాలా మంది అమెరికన్ ప్రభుత్వానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న జాబ్స్‌లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ సెక్యూరిటీ క్లియరెన్స్ రావటానికి ముందు వెట్టింగ్ జరుగుతది. ఆ వెట్టింగ్ ప్రాసెస్‌లో నా దగ్గరికి చాలా సార్లు చాలా మంది వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులొచ్చి పలానా వాడు, ఎలాంటి వాడు ఇలాంటివన్నీ చేశారు. నాకొకటి తెలుసండి. ఏ రకమైన సెక్యూరిటీ క్లియరెన్స్ అయినా అంత సులభం కాదు. నాకు పబ్లిక్ ట్రస్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్ కాదు. నాకు పబ్లిక్ ట్రస్ట్ క్లియరెన్స్ ఉంది. సో, ఐ హావ్ టు గో త్రూ ఇట్. సీఐఏ బ్యాడ్జ్ అనేది అంత సామాన్యమైన విషయం కాదు. సో, ద వెట్టింగ్ హాస్ హ్యాపెండ్. అతన్ని వెట్టింగ్ చేయకుండా తీసుకొచ్చారన్నది మాత్రం పరమ అబద్ధం. హియర్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ వన్. మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుండుంటుంది. 2, 3 సంవత్సరాల క్రితం లేకెన్ రైలీ అనే ఒక వ్యక్తిని నార్త్ కేరళైనాలో ఒక ఇమిగ్రెంట్ గై హూస్ హియర్ ఇల్లీగల్లీ చంపాడు. సో దట్ బికేమ్ ఏ మేజర్ న్యూస్. ఆ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకొని దేర్ వాస్ లాట్ ఆఫ్ క్రాక్ డౌన్ ఆన్ ఇట్. ఇప్పుడు ఆ పేరుతో ఒక లెజిస్లేషన్ కూడా పాస్ చేశారు. సో దే యూజ్ దట్ ఇన్సిడెంట్ టు రైల్ అప్ అగైన్స్ట్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు ఆనాడు జరిగిన లేఖన్ రైలీ హత్య గాని, మొన్న జరిగిన చార్లీ కర్క్ హత్య గాని, నిన్న జరిగిన ఈ డీసీ షూటింగ్ గాని, ఇది ఆఫ్ఘన్ రిఫ్యూజీ, ఎనీ వన్ ఆఫ్ దెమ్ కుడ్ బి ద రైక్స్టాగ్ ఫైర్. రైక్స్టాగ్ ఫైర్ అంటే 1933లో రైక్స్టాగ్ బిల్డింగ్‌ని తగలబెట్టారు ఎవరో. దాన్ని ఆధారంగా చేసుకొని విపరీతంగా క్రాక్ డౌన్ చేసి పవర్ కన్సాలిడేట్ చేసుకున్నాడు హిట్లర్. సో ఏ ఒక్క చిన్నదైనా గాని, ఎస్పెషల్లీ ఫారినర్స్ ఇన్వాల్వ్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా తీసుకొని ఇలా పవర్ కన్సాలిడేట్ చేయటం, విస్తృతం చేయటం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకొని ట్రంప్ ఈస్ క్రాకింగ్ డౌన్ ఆన్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ 19 కంట్రీస్. భారతదేశం అందులో లేదు. బట్ ఒక గ్రీన్ కార్డ్స్ ఆపేయడమే కాదు, ఉన్న గ్రీన్ కార్డ్స్ కూడా ఎగ్జామిన్ చేస్తాడట. ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ నేచురలైజేషన్ ప్రాసెస్ కూడా ఎగ్జామిన్ చేస్తాడట. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ జస్ట్ ద పాలిసీ ఇట్‌సెల్ఫ్. ఈ ప్రెసిడెంట్ వచ్చేసి 400 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేశాడు కాంగ్రెస్ ప్రమేయం లేకుండా. వాస్ట్ మెజారిటీ ఆఫ్ దోస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నీ ఇల్లీగల్. అలాంటి ఇల్లీగల్ ఆర్డర్స్
తన ట్వీట్ల ద్వారా కూడా చేస్తూ ఉంటాడు. అలాంటివే 2, 3 చేశాడు నిన్న. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద హారెండస్ ఎయిర్ లిఫ్ట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. యాక్చువల్‌గా ఐ అగ్రీ. దిస్ వాస్ ఏ హారెండస్ ఎయిర్ లిఫ్ట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. బట్ ట్రంప్ బేర్స్ లాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ దాన్ బైడెన్. ఎందుకు? ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వెంటనే హడావుడిగా ఆఫ్ఘనిస్తాన్ విత్‌డ్రావల్ మీద సంతకం చేశాడు. ఒక 5,000 మంది తాలిబాన్‌ని విడుదల చేసేసి దాని మీద సంతకం చేశాడు. బైడెన్ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు ఫాలో త్రూ దట్ టైమ్‌లైన్. So there wasn't enough time to plan. So this is what happened in 2021. ఎందుకు ట్వీట్ చేశాడు ఈ ఫోటో? To evoke emotions. Look at all the people. Brown colored with hijabs. They look like, hey, they don't look white. That's good enough for him to create some kind of an emotion among his white racist followers. So more consequential గా ఏంటంటే ఈ ట్వీట్లు చూడండి. A very happy Thanksgiving. Actually, I highlighted some of that. A very happy Thanksgiving situation to all our great American citizens, meaning white people, patriots, meaning white people who follow him, who have been so nice in allowing our country to be divided, disrupted, carved up, murdered, beaten, mugged, and laughed at. So, ఈ రకమైన phraseology ట్రంప్ది కాదండి, ఇది స్టీవెన్ మిల్లర్ది. I can picturize his hateful, strange, screechy, horrible voice while reading this. I can imagine that. Anyway, it goes on to say the United States foreign population stands at 53 million people. Could be true. నేను యాక్చువల్గా చెక్ చేయలేదు ఆ నెంబరు, సెన్సస్ ప్రకారం అంతట 53 million people outside the country పుట్టారు. సమ్వేర్ అరౌండ్ 17% అని గుర్తుంది నాకు. దట్ సీమ్ లైక్ లిటిల్ హై. మేబీ కరెక్ట్ 17% అనేమో. Okay, these people came from failed nations, from prisons, mental institutions, gangs, or drug cartels. They and their children are supported through massive payments from patriotic American citizens, meaning white people, who, because of their beautiful hearts, do not want to openly complain or cause trouble in any way, shape, or form. So, ఇంతకుముందు అంటున్నాడు he's dividing అని. That's exactly what he is doing here. He wants to divide, stoke anger, stoke fear. That is what he is trying to do with this. And then he throws in statistics here and there. A migrant earning 30,000 with a green card will get roughly 50,000 in yearly benefits for their family. Patently false. No. A migrant with a green card is more hardworking than a white rural American person who's dependent on that kind of a welfare. And that is a statistical fact, not this one. This refugee burden is leading cause of social dysfunction in America, something that did not exist after World War II. Okay. What is the leading cause of dysfunction? I have seen some dysfunction in this country in the last 36 years. But the biggest dysfunction has happened after you, Mr. President, after you came into the political scene. You are the cause of dysfunction, not anything else. ఇక్కడ ఒక రెలవెంట్ ఎగ్జాంపుల్ విసిరాడు. అందుకే ఇది స్టీవెన్ మిల్లర్ చేసింది, ట్రంప్ చేసిందని కదా. ట్రంప్కి ఈ చరిత్ర కూడా తెలియచ్చు అని చెప్పి నేను అనుకోను. As an example, hundreds of thousands of refugees from Somalia are completely taking over the once great state of Minnesota. Somalis మినిసోటాకి ఎర్లీ 90s లో ఎక్కువ మంది ఎందుకు వచ్చారు? సొమాలియాలో సివిల్ వార్ వల్ల అక్కడ the living conditions were so bad, they sought asylum in the United States. They got it. Both H.W. Bush and Clinton administration were amenable to it. అక్కడ మినియాపోలిస్ మినసోటాలో సపోర్ట్ నెట్వర్క్ బాగా ఉండింది వాళ్ళకి. సో ఇట్ బికేమ్ ఎన్ అట్రాక్షన్ ఫర్ సొమాలి రెఫ్యూజీస్. Somalis are brown skinned Muslims from a third world country. It's very easy for him to equate Somali Muslims with Afghanistan Muslims who are coming here. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అసైలం సీకర్ గురించి ఒక మాట చెప్పాలండి. అమెరికా మేడ్ ఏ ప్రామిస్ టు దెమ్. ఇప్పుడు 2021లో మోర్ దాన్ 120,000 ఏమో వచ్చారు కదా. ఈ 120,000లో బ్యాడ్ ఎలిమెంట్స్ ఉండరని ఎవరు అనరు. కానీ వాస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీస్, దే వర్క్డ్ అలాంగ్ ద US troops, or like in this case CIA, వాళ్ళకి హెల్ప్ చేశారు అగేన్స్ట్ తాలిబాన్, అగేన్స్ట్ ఐసిస్. అక్కడే ఉంటే వాళ్ళని ఓచకోత కోసి చంపేస్తారు. వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం అమెరికాకి తీసుకొచ్చారు. ఇది వాళ్ళ ప్రాణాన్ని ఫణంగా పెట్టి అమెరికా దేశానికి హెల్ప్ చేస్తే
అది బైడెన్ ప్రాబ్లం అని చెప్పి హడావుడిగా ఏదో అగ్రిమెంట్ మీద సంతకం చేసి పారిపోయాడు మారలాగోకి. when Biden dealt with it, what happened was, ఏదో July 31st ఏదో డెడ్ లైన్ తో then they had to come. వీళ్ళ అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి ఎంబసీలో ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి, ఒక ఆఫ్ఘనిస్తాన్ అసైలం సీకర్ నార్మల్ గా పేపర్ వర్క్ సబ్మిట్ చేసుకుంటాడు అసైలం కోసం అక్కడ కాబూల్ ఎంబసీలో. డెడ్ లైన్ ప్రకారం యుఎస్ వెళ్ళిపోవాలి. అలాంటి ఎంబసీలు అప్పుడు ఏం చేస్తారు, అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్న పేపర్లన్నీ తగలబెట్టేస్తారు, ఎందుకంటే ఈ కంట్రీ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బ్యాడ్ హ్యాండ్స్, తాలిబాన్ చేతుల్లోకి వెళ్తుంది. సో సమ్ ఆఫ్ ద పేపర్ వర్క్ గెట్స్ లాస్ట్ ఇన్ ఏ సిచ్యువేషన్ లైక్ దట్. ఎస్, దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ దట్. అందువల్లనే కొంత వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. దట్ గై వాజ్ ప్రాపర్లీ వెటెడ్. He was working for the CIA. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్, ఆ ట్వీట్లోనే మినిసోటా గవర్నర్ని ఆర్ వర్డ్ వాడాడు. యాక్చువల్గా ఆర్ వర్డ్ అని ఎందుకు అంటున్నానంటే, యూట్యూబ్ అలౌ చేయదు. నేను చదవటానికి కూడా అలౌ చేస్తుందో లేదో నాకు తెలియదు, చదవదలుచుకోలేదు నేను దాన్ని. దట్ వర్డ్, దిస్ ఆర్ వర్డ్ ఫర్ ద మినిసోటా గవర్నర్. ఎనీవే, అది నోటు దురుస్తాను. వెల్, థింక్ అబౌట్ దట్. ఐఎమ్ గివింగ్ ఎ కన్సెషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ this. So here is the most consequential part of the tweet. And once again, this is not just a tweet, it is a foreign policy, it is an immigration policy, because e administration law, they are required to follow these as orders, as the policy, as a congressional act. Anirakalga, that is how he is handling. Even as we have progressed technologically, immigration policy has eroded those gains and living conditions for many. No, it's not because of the immigration policy. It is because of creating a tax structure, an incentive structure. It only keeps benefiting the people in the higher end of the income spectrum, not for the middle class, not for the poor. There are numerous studies that prove this point. ఇదిగో ఇక్కడే మెయిన్ పాలసీ ప్రొనౌన్స్మెంట్. I will permanently pause immigration from all third world countries to allow the US system to fully recover, terminate all millions of Biden illegal admissions, including those signed by Sleepy Joe Biden auto pen. I think లైఫ్ లాంగ్ ఇంకా అంత బతికున్నంత కాలం బైడెన్ పట్టుకుని ఏడుస్తాడు, ఎందుకంటే బైడెన్ beat him in the elections. He cannot stand Biden because of that. He cannot accept that he lost to Biden. అన్నాడు కూడా, I can't believe I lost to this guy అని. ఈ పార్ట్ చూడండి, this should raise your alarm a lot. And he's going to remove anyone who's not a net asset to the United States. What the hell? How is he going to decide who's a net asset? He's going to remove them? First and the foremost, I don't know how he's going to do it, but they're going to try. ఇప్పుడు ఈ ట్వీట్ యొక్క ఇంప్లికేషను, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఫ్రమ్ 19 కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ న్యాచురలైజ్ సిటిజన్స్ కూడా ఫ్రమ్ 19 కంట్రీస్. అందులో ఇండియా లేదు. బట్ వాట్ ఇఫ్ ఇండియా ఇస్ దేర్? ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి గ్రీన్ కార్డులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, న్యాచురలైజ్ సిటిజన్స్ కూడా వర్తిస్తారు. అండ్ దెన్ అనదర్ థింగ్ he says, like, it's not only a net asset to the United States, he says incapable of those who are incapable of loving this country. How the F he's going to decide that? ఇది డిస్గస్టింగే కాదండి, చాలా ప్రమాదకరమైన ఫారిన్ పాలసీ, ఇమిగ్రేషన్ పాలసీ ప్రొనౌన్స్మెంట్. హియర్ ఇస్ ద థింగ్, నవంబర్ 4 ఎన్నికల తర్వాత కొంచెం కూరలు పీకిన పాము అయ్యాడు. స్టిల్ హీస్ ఎ స్నేక్. కరవడానికి ప్రయత్నం చేస్తాడు. అనదర్ వే టు పుట్ ఇట్ ఈస్, కొంత పవర్ తగ్గింది, బట్ హీ స్టిల్ యాజ్ డేంజరస్ యాజ్ హీ వాజ్ బిఫోర్ ద ఎలక్షన్స్. So he's going to end all federal benefits and subsidies to non-citizens of the country, denaturalize migrants who undermine domestic tranquility, and deport any foreign national who is a public charge, security risk, or non-compatible with Western civilization. Let that sink in. Dini bhavamemi Tirumalaisa, not compatible with Western civilization. ఇప్పుడు Western civilization అంటే de facto white civilization.
I mean, I consider myself well integrated into this society, assimilated into this society. I cannot turn my skin to white. I don't want to. I am incompatible with Western civilization, says he, says Stephen Miller. ఈయన గారి గోల్ ఏంటంటే he's aiming to achieve a major reduction in illegal and disruptive populations, including those admitted through an unauthorized and illegal auto-pen approval. ఇప్పుడు ట్రంప్ ట్వీట్ వెనకాల లైన్ బై లైన్ అసలు నిగూఢమైన భావం ఏంటి అంటూ చెప్తూ వచ్చాను. అతనిది స్టీవెన్ మెల్లర్ది. కానీ ఆ ఫ్యాక్ట్ చెక్ చేయాలనిపించి ఫ్యాక్ట్ చెక్ చేశాను. ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేశాను అంటే అవి నిజమని నమ్మే మూర్ఖ శిఖామణులు ఉన్నారు, మన తెలుగు వాళ్ళలో కూడా ఉన్నారు. సో జస్ట్ ఇన్ కేస్ యూ వాంట్ టు నో, హియర్ ఇస్ ద ఫ్యాక్ట్ చెక్. వలస వచ్చిన వాళ్ళకి $50,000 బెనిఫిట్ ఇస్తున్నారు అనేది పచ్చి అబద్ధం. ఇది ఎప్పుడో సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్. యాజ్ పర్ లా అమెరికాలో గ్రీన్ కార్డులో ఉన్న వాళ్ళకి మొదట 5 ఏళ్లలో ఇలాంటి బెనిఫిట్స్కి ఏమీ అర్హత ఉండదు. అదే అన్డాక్యుమెంటెడ్ వాళ్ళకైతే అసలు ఉండదు. 53 మిలియన్ల ప్రజలను అమెరికాలో పుట్టని వాళ్ళని ఎసెన్షియల్గా ఏమన్నాడు, నేరస్తులు, అసైలం నుంచి వచ్చిన వాళ్ళు డట్టడట్టడా అన్నాడు. అంటే నన్ను కూడా ఒక నేరస్తుల కింద పరిగణించాడు మై ప్రెసిడెంట్ హూజ్ ఎన్ యాసోల్. అసలు డేటా చూడండి, ఇది స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ప్రకారం అమెరికాలో పుట్టిన వాళ్ళకంటే వలస వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ క్రైమ్ రేట్ అనేది. అలాగే స్టాటిస్టిక్స్ షో ఇమిగ్రెంట్స్ ఆర్ మోర్ హార్డ్ వర్కింగ్ దాన్ ద నేటివ్ బార్న్ అమెరికన్స్. నేను ఇచ్చిన స్టేట్మెంట్లోనూ అదే ఉంది. ఎన్ ఇమిగ్రెంట్ with a green card is a lot more hardworking than a rural white guy or a white family who's probably on welfare. మిన్నసోటా సొమాలీల మీదది. మిన్నసోటాలో సొమాలీలు గ్యాంగ్ క్లబ్లో రోడ్లలో తిరుగుతున్నాయి అన్నాడు. దాట్ ఈస్ నాట్ ట్రూ. మిన్నసోటా సొమాలీ కమ్యూనిటీ ఇస్ అ వెరీ క్లోజ్ నిట్ కమ్యూనిటీ. దే క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ జాబ్స్. వాళ్ళు చాలా చాలా స్మాల్ బిజినెస్ లో ఉన్నారు. మీరు ఎప్పుడైనా మిన్నసోటా వెళ్తే మీకు కనపడతారు. ఇట్స్ లైక్ దేర్ ఆల్ వెరీ నైస్ పీపుల్. ఐ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. మిన్నసోటా ఎయిర్పోర్ట్ లో మీరు ల్యాండ్ అయితే, so there are a lot of people who are working in Minnesota airport, and that's where I interacted with them. So I'm telling you, ఈ ఆటో పెన్ కుట్ర ఏంటో ఏడుచుకు చస్తాడు. బైడెన్ సంతకం మిషన్ ఆటో పెన్ ద్వారా పెట్టాడట. అందుకని లక్షల మంది ఇమిగ్రేషన్ అడ్మిషన్లు చలవని ట్రంప్ కొత్త వాదన తీసుకొచ్చాడు. వీసాలు అడ్మిషన్లు అనేవి బైడెన్ సంతకం పెట్టడు. యుఎస్ సిఐఎస్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. బైడెన్ ప్రతి దాని మీద సంతకం పెట్టాడు. ఈ మూర్ఖపు నా కొడుకుని నమ్మే జనాలు ఈ దేశంలో ఉన్నారు. చివరిగా రివర్స్ మైగ్రేషన్ అని ఒక మెలికి పెట్టాడు చూసారా, మాస్ డిపోర్టేషన్. అందరినీ వెళ్ళేస్తాడట, నన్ను కూడా వెళ్ళేస్తాడా? సో లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. సో మనందరం ఒక విషయం ఆలోచించాలి. ఈ మూర్ఖ శిఖామణిలో ఏమి అపీలింగ్ గా కనిపించి ఈ దరిద్రుడికి 3 సార్లు ఓటేశారు కొందరు. ఒక్కసారి ఓటేసిన వాళ్ళని ఓకే అనుకోవచ్చు. 2 అంటే మేబీ. 3 times ఇస్ ఎ ట్రెండ్. 3 సార్లు ఈ మొదనష్టం నా కొడుకు ఓటేసిన వాళ్ళు నిజంగా వాళ్ళు పీస్ ఆఫ్ వర్క్. వాట్ ఎ గ్రేట్ జాబ్ యు ఆర్ డన్ ఎలక్టింగ్ దిస్ bumbling idiot, fool, autocrat, fascist, pig as our president. Only thing I will say about this is, well, it's coming. He may have been wounded recently through the election, through the vote against him regarding Epstein files, but he's still as dangerous as he was before. Probably, some people are saying he may be even more dangerous because he's going to do a lot more stupid shit like this